ఇంకో మరి మాట అంటే అన్నారు ఏంది? నాగబాబు గారు. ఆ నిన్న ఈ వైసీపీ వాళ్ళు కుక్కల్లాగా ఆ స్కీమ్ అమలు చేయడం లేదు, ఈ స్కీమ్ అమలు చేయడం లేదని చాలా అభ్యంతరకరంగా అన్నారు. అంటే వైసీపీ వాళ్ళ పేరుతో అన్నారు కానీ ఇప్పుడు స్కీమ్ కావాలని అడిగిన ప్రతి ప్రజలకు కూడా వర్తిస్తుంది కదా ఆ మాట. అంటే ఇప్పుడు రేపు పొద్దున్న నిరుద్యోగ వృత్తి కావాలని జనసేన నాయకులు ఎవరన్నా ఈ ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు కుక్కలే వీళ్ళ దృష్టిలో. ఉమ్, అంటే ఈ మాకు అమ్మ ఒడి రావటం లేదు అని చెప్పి ఏదన్నా తల్లి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తల్లుల్ని అమ్మల్ని అందరు కూడా వాళ్ళని కుక్కలతో సమానంగా వీళ్ళు మాట్లాడతారా? అదే విధంగా ఏదైనా ఆడబిడ్డ అయ్యా నాకు నెలకు 1500 ఇస్తా అన్నారని చెప్పి ఏదైనా అక్కో చెల్లో 19 సంవత్సరాలు దాటిన ప్రతి అక్క చెల్లెమ్మలకి వీళ్ళు ఇస్తా అన్నారు కదా, వాళ్ళు మాకు ఎందుకు రావట్లేదంటే మీరు మమ్మల్ని అప్పుడే అడుగుతున్నారు, మీరు కుక్కలని నాగబాబు గారు తిడుతున్నారు వాళ్ళని. అంటే ఎంత దారుణం చూడండి సార్. అంటే సంక్షేమ పథకాలు మీరు డే 1 నుంచి అమలు చేస్తానని మీరు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చారు. అవును. అది కూడా 1వ తారీఖు సార్. ఆయన ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే ప్రతి నెల 1వ తారీఖు ఆడబిడ్డ నిధి కింద ఒకళ్ళుంటే 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, 1వ తారీఖు 18 సంవత్సరాలు నిండినటువంటి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఆడ వారికి ఇస్తానని చెప్పారు. అవును. మరి ఇప్పటికి 8 నెలలు అవుతుంది సార్. ఒక్కొక్కరికి 8 మూళ్ళు ఎంత? 8 ఇంటూ 1500 ఒక్కొక్కరికి రావాలి. మరి ఇప్పటి వరకు ఒక్క రూపాయి రాలేదు. మీరు చెప్పండి, ఇదిగో మేము ఒక సంవత్సరం తర్వాత ఈ గడిచిన సంవత్సరం కూడా కలిపి మొత్తం ఒకేసారి ఇస్తామని చెప్పండి మీరు ఇచ్చే దమ్ముంటే. లేదు అప్పుడే అడుగుతున్నారు, 8 నెలలకే మమ్మల్ని అడుగుతున్నారు, ఈ అడిగే వాళ్ళందరూ కుక్కలు. అడిగే వాళ్ళు కుక్కలు కాదు సార్. మీరు ప్రజలకి కుక్కలాగా విశ్వాసంగా ఉంటానని అధికారంలోకి వచ్చి పిచ్చి కుక్కలాగా ప్రజలు మీరు కరుస్తున్నారు కదా, మీరు పిచ్చి కుక్కలు. ఎందుకంటే మేము ప్రజలకి ఒక కుక్క ఎలా విశ్వాసంగా ఉంటది, ఆ యజమానికి కుక్క ఎలా విశ్వాసంగా ఉంటుందో ఆ విశ్వాసంగా ఉంటాము, మీకు నమ్మిన బంటులాగా ఉంటాము, మీ రాష్ట్రాన్ని మేము కాపాడుతాం, మీ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేస్తాం, ఈ రాష్ట్రాన్ని సంక్షేమ పనుల్లో తీసుకెళ్తాం, ప్రతి ఒక్కరికి మేము విశ్వాసంగా ఉంటామని అధికారంలోకి వచ్చి విశ్వాసంగా ఉండాల్సిన కుక్క పిచ్చి కుక్కలాగా తిరిగి యజమానుల్ని, అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ, అది ఆ మొత్తం ఆ ఊర్లో ఉండే ప్రజల్ని, ఆ రాష్ట్రంలో ఉండే ప్రజల్ని కరుస్తుంది కదా. ఆ కరిచేటటువంటి వాళ్ళు మీరు. ఎందుకంటే మీ భాషలో చెప్తేనే మీకు అర్థమైంది కాబట్టి ఈ భాషలో చెప్పాల్సి వస్తుంది.